హిందువుల పైన ఎట్లా విద్వేషం అంటే విద్వేషపూరితమైన భాషణలు ఉన్నప్పుడు సువమోటోగా కోట్లు తీసుకో. రాహుల్ గాంధీ మీద కూడా ఒక పెద్ద చర్చ జరుగుతున్నది అమెరికాలో. ఏందనంటే ఒక జర్నలిస్ట్ ఉన్నాడు అమెరికా వాషింగ్టన్ డీసీలో, రాహుల్ శర్మ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. ఈ జర్నలిస్ట్కి అవార్డు కూడా వచ్చింది యుఎస్ఏలో. అసుంటి నోటెడ్ జర్నలిస్ట్, ఇండియా టుడే పనిచేస్తున్న జర్నలిస్ట్ని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అటాక్ చేసిర్రు. ఎందుకు అటాక్ చేసిర్రు రా బై అని చెప్పి జర మనం క్లియర్గా పోయి మాట్లాడి చూస్తే, జర డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే, శామ్ పిత్రోదా అని మనోడు ఇండియా టుడే వాడు రిక్వెస్ట్ చేసుకొని, మన రాహుల్ శర్మ రిక్వెస్ట్ చేసుకొని రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ నేను దిగంగానే జర తీసుకుంటా అని చెప్తే సరే అని చెప్పి మన శామ్ అంకుల్ కూడా థమ్స్అప్ చూపిండు. ఆయన జిందగీ మొత్తం కమ్యూనిస్టులతోనే ఉంటాడట ఈ శామ్. అసలు దేకని కూడా దేకడట వేరేళ్ళని. ఇట్లాంటి భావాజాలు దేశాలకి ప్రధాని కావాలా, వాళ్ళకి వీళ్ళు సపోర్టు. అయితే ఇంటర్వ్యూ తీసుకుంటా మంచిగానే నడిచిందట. ఇంటర్వ్యూ అంతా మంచిగా నడిచినాక లాస్ట్కి రాహుల్ శర్మ ఒక క్వశ్చన్ అడిగిండట. ఏందనంటే మళ్ళీ బంగ్లాదేశ్లో జరుగుతున్న మరణకాండ, హిందువుల మీద జరుగుతున్న మరణకాండ మీద మీరు యుఎస్లా దీని మీద మాట్లాడతారా, యుఎస్ ఇన్వాల్వ్మెంట్ అడుగుతారా అని చెప్పి ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ ముఖం ఎర్రగైపోయిందట. శామ్ పిత్రోదా ముఖం అయితే ఇక మొత్తం ఏడికాడికి ఎన్లలకైనా ఏమేమి పొగలు వెళ్తున్నాయో ఏ పొక్కలకైనా ఎవడికి తెలియదు. ఇక ఏడికైనా రక్తం వెళ్తుందో తెలియదు, ఏడికైనా ఇక మన పోస్టుడో తెలియదు. అట్లా తయారైపోయినాడు శామ్ పిత్రోదా. తయారైపోగానే కాంగ్రెస్ కార్యకర్తలంతా ఏ సబ్ గలతే ఐసా నై బాత్ కర్నా చెయ్యి అని చెప్పి మనోని పక్కకు తీసుకొని పోయి మనోని టార్చర్ చేసి ఫోన్ గుంజుకొని, ఆడికి ఆగిపోయిందని అంటే ఆడికి కాదు, మళ్ళీ ఫోన్ గుంజుకొని చేసేసి ఆయన ఫోన్ నుంచి ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు కాబట్టి ఇది క్లౌడ్లో గిట్ల ఏమైనా పంపిండా అని చెప్పి క్లౌడ్లో కూడా తీసుకొని అట్లా 4 రోజులు ఫోను ఇవ్వకుండా హరాస్ చేస్తే లాస్ట్కి మనోడు ఇక లాస్ట్కి అన్నట్టు నేను పోలీసుల దగ్గర కాప్స్ని పిలవాల్సి వస్తుంది, నాది ఇచ్చారట. అప్పటికి కూడా వినకుండా లాస్ట్కి మనోడు ఫోన్ ఇచ్చిరట. ఏ సబ్ బంద్ కరో అని అంటే కైకు బంద్ కరనేగా. నువ్వు ఒక నా దేశంలో పుట్టిన సర్దార్జీ ఎవరైతే ఉంటారో, సిక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అవమానిస్తావు. నా దేశంలో పుట్టిన హిందువులను అవమానిస్తావు. పార్లమెంట్ సాక్షిగా నా పరమేశ్వరుడు ఫోటో పెట్టి అపహేళన చేయనికి ప్రయత్నం చేస్తావు. సిక్కులను ఊచకోత కోసిన నువ్వు సిక్కుల గురించి మాట్లాడుతున్నావు, సిగ్గు తప్పినోడా. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద మాట్లాడవా? నీ దేశంలో జరుగుతున్న ఏదైతే అత్యాచారాల మీద నువ్వు యుఎస్కి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ పొరుగు దేశంలో జరుగుతున్న దాని మీద నువ్వు ఒక్క మాట మాట్లాడవా? నువ్వేం ప్రైమ్ మినిస్టర్ అవుతావురా నాయనా? నాకు అర్థం కాదు. దేశానికి ప్రైమ్ మినిస్టర్ అనగానే కేవలం కటాకట్ అని మాట్లాడి, కులగన అని మాట్లాడి, పైసలేస్తా అని మాట్లాడి, నీ జాతి ఏంది, నీ జాతి ఇలా కొత్త కాదు రాహుల్ గాంధీతో. వెనుకటికి మొన్న ఎలక్షన్లో కూడా ఒక క్వశ్చన్ అడగానే ఇది బీజేపీ క్వశ్చన్, ఇది బీజేపీ క్వశ్చన్, ఇది కాంగ్రెస్ క్వశ్చన్, పీగరిక క్వశ్చన్. నువ్వు ఫస్ట్ మీడియాను ఫేస్ చేసే జిగర్లో దమ్ముందా అంటున్నా. మీ నాయనమ్మకు లేదు, మీ ముత్తాతకు లేదు, మీ నాయనకు లేదు, నీకు లేదు, మీ అమ్మకు లేదు, మీ మన్మోహన్ సింగ్ అయితే నోరే లేదు. కసుంటోని ప్రైమ్ మినిస్టర్ చేసి కూర్చోబెట్టారు. నాశనం పట్టించారు, ఆర్థిక అర్థ వ్యవస్థను నాశనం పట్టించారు. మళ్ళీ ఆర్థిక శాస్త్రవేత్తలు పక్క దేశంలో పోయి మన దేశాన్ని దూషించే తత్వం. మళ్ళీ పక్క దేశంలో ఏమవుతుందో ఒక మాట అమెరికాలో చెప్పవా? అవును, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలా, అమెరికా కొంచెము చొరవ చేసుకోవాలా, చూడాలా బంగ్లాదేశ్లో హిందువులని ఇట్లా అవుతుందని మాట్లాడ. హిందువుల మీద ఒక్క మాట మాట్లాడమేంది నువ్వు రాహుల్ గాంధీ? ఒక్క మాట అంటే నీకు ఇట్లా తుచ్చ ప్రాణిలా హిందువులు అంటే తుచ్చ ప్రాణిలా. రాహుల్ శర్మని ఇట్లా వెనకటికి ఈడ కూడా ఎలక్షన్ ర్యాలీ లేదు, బీజేపీ క్వశ్చన్ ఏమనుకుర్రు ఆయన ఏమనుకుర్రు అని చెప్పి నీ జాతి ఏంది అన్నారు. మళ్ళీ నీ జాతి చెప్పరా భయ్, నీ జాతి చెప్పు ఫస్ట్. నువ్వు అర్థమవుతుందా? దొంగ గాంధీవి నువ్వు, అసలైన గాంధీవి కాదు. మళ్ళీ మీ తాత బర్త్డే అయింది మొన్న September 8th 9th. ఒక్కనాడన ఒక పూలు పెట్టిర్రా? మళ్ళీ ఆయన వల్లనే మీకు పేరు వచ్చింది కదా. లేకపోతే ఇందిరా ప్రియదర్శిని గాంధీ ఎడికైనా నీకేడికైనా వచ్చింది రాజీవ్ గాంధీ అని, మళ్ళీ ఆయన కుట్టిన నీకు రాహుల్ గాంధీ అని ఎడికైనా వచ్చింది. మళ్ళీ ఇప్పటిదాకా పేరు కూడా మారిందో తెలియదు మీ అమ్మది మాత్రం. మళ్ళీ బ్లిట్జ్ మ్యాగజైన్ అయితే గట్లనే రాసింది, సోనియా గాంధీ అని ఎట్లా పెట్టుకున్నారు పేరు అని అనేది బ్లిట్జ్ కూడా రాసిండు కదా. గిట్లాంటి చరిత్ర మీది, చరిత్రహీనులు మీరు, జర్నలిస్టులను అటాక్ చేసేటోళ్ళు మీరు. ఈడ తెలంగాణలో మన ఎవరు మన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఈడ ఏమనని. ఆడెవడో జర్నలిస్ట్ అని తెలియదు, జర్నలిస్టులు ఆడు కాదు సార్, రెస్పెక్ట్ ఇయ్యి. తిప్పి ఒకటేసారి మిమ్మల్ని అన్నామనుకో గదే మాట, మీ ఇజ్జత్ ఏముంటుంది? ఆడు ఈడు అని మాట్లాడు కాదు సార్, జర రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరు జర్నలిస్టులు అంటే. మేము జర్నలిస్టులు కాకపోయినా జర్నలిస్టులకు రెస్పెక్ట్ ఇస్తాం. ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి పదవి అంటే వేరేని తిట్టనికైనా ఆడు ఈడు ఏం మాటలు సార్ అవి? మేము కండవలు వేసుకొని మాట్లాడతాం, పట్టికలు వేసుకొని మాట్లాడతాం, బట్టలు వేసుకొని మాట్లాడతాం, ఏమన్నా మాట్లాడతాం. కానీ మీ లెక్కనైతే దోగులాపన చేయలే కదా సార్ ముఖ్యమంత్రి వర్యులని అంటున్నా.
మీ లెక్కనైతే దోగలపంతి చేయలే కదా. మైక్ల ముంగట సోనియా గాంధీ బలిదేవత అన్నాను, పదవి రాగానే బలమైన దేవత అన్నాను. నీ లెక్కనైతే గిరుగుట్ లెక్క రంగులు మార్చలే కదా సార్. ఏదైతే పట్టుకున్నామో దాని మీదనే ఉన్నాం కదా సార్. మళ్ళా హిందువుల పట్ల ఆడ లొల్లి జరుగుతుంటే ఒక్కనాడన మాట్లాడాలి కదా. ఆవు పూజ చేసి గోమాత పూజ చేసి ఎలక్షన్లో గెలిచినా అని చెప్పుకుంటావు కదా సార్. నువ్వు యాదగిరిగుట్టను తిరుపతి లెక్క చేస్తానన్నావు కదా సార్. మళ్ళీ ఆ భావాజాలాలు ఇంకితమన్నా 1% అన్నని రాహుల్ గాంధీకి చెప్పవా సార్? సార్ ఇంకొకటి, మీరు మాట్లాడేటప్పుడు గౌరవమైన పొజిషన్లు ఉన్నారు సార్. ఇదే మీడియా పర్సన్లను పట్టుకొని గాయగాయ గత్తర చేసి అబద్ధాలను నిజాలు చేసి మాట్లాడినావు. మళ్ళీ టీ హబ్ మీద చర్య ఎప్పుడు తీసుకుంటావు సార్? దాని మీద స్కామ్ జరిగిందా నన్ను? మార్టిన్స్ మెమోరియల్ మీద స్కామ్ జరిగిందా నన్ను? ఏమైంది సార్? మన సెక్రటేరియట్ మీద కంప్లైంట్ ఇచ్చినావు సార్, ఏమైంది సార్ దాని మీద యాక్షన్? అవి మాట్లాడొద్దు, అవి అస్సలు మాట్లాడొద్దు. జర్నలిస్టులు ఆడు ఈడు అని మాట్లాడతారు. మాకు రెస్పెక్ట్ లేదా? తోటి జర్నలిస్టులకు రెస్పెక్ట్ లేదా? అంటే మీ ముంగట మైక్ పట్టుకొని నిలబడితే మేమేమన్నా తక్కువ స్థాయి వాళ్ళమా? మిమ్మల్ని తయారు చేసిందేగా జర్నలిస్టు. మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయిందే మీడియా. కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడిందే మీడియా. నేను ఇవాళ ఎవరు వత్తాసు వలుకుతలేను, వాళ్ళు వాడే కష్టం గురించి మాట్లాడుతున్నా. జరా మనిషికి మనిషి అని రెస్పెక్ట్ ఇవ్వరు సార్. ఆడు ఈడు ఏది సార్ అది? సరే ఇప్పుడు వాళ్ళు ఏదైనా మీకు ఎవరైనా దూషించరు అన్నట్టు ఒక మాట, వాళ్ళు అంటే వాళ్ళు అందాం, వాళ్ళని తప్పు చేస్తే అందాం. ఏదో కండవలు వేసుకొని మాట్లాడుకున్నాడు, న్యాయం మాట్లాడితే తప్పేముంది సార్? తీన్మార్ మల్లన్న, రఘు వీళ్ళందరూ కాంగ్రెస్కి బత్తాసు వలకలేదా సార్? అది మాత్రం సంసారం అవుతుంది, ఇది మాత్రం వ్యభిచారం అవుతుంది. అంటే మీకు అనుకూలంగా ఉంటే జర్నలిస్టులు, ఇది కాంగ్రెస్ చరిత్ర. ఎప్పటికేని ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా నా ఖిలాఫ్ పోతారా, నేను ఎలక్షన్ పోతానా అని ఎమర్జెన్సీ తెచ్చే. మీ ఇంద్రమ్మ మోడల్ మాకు తెలియదా? మోడల్ ఇంద్రమ్మ మోడల్ మాకు తెలియదా? జడ్జిలనే జూనియర్ ఉన్న జడ్జిలను తీసుకుని వచ్చి ముంగడ పెట్టింది ఇందిరాగాంధీ. మర్చిపోయినారు దేశ చరిత్రలో? జడ్జిలు మాకు అనుకూలంగా ఉండాలని అన్నారు, కోత కోసిరు మీడియా పర్సన్లని ఎమర్జెన్సీ పీరియడ్లో. మీకు అనుకూలంగా రాయకపోతే మీరు జర్నలిజం గురించి మాట్లాడతారు. మంచిగా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, జుగల్బందీ జబర్దస్త్ ఉన్నది. ఆడ రాహుల్ గాంధీది, ఈడ రేవంత్ రెడ్డి గారిది. ఫేక్ గాంధీ పేరు పెట్టుకొని గందికి పైలాస్తున్నది వీళ్ళు కాదా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మేము మాట్లాడింది ఏమన్నా తప్పు మాట్లాడినామా? మేము కరెక్ట్ మాట్లాడితే మీకు ఒక మాట చెప్పురు మాకు, గిరీష్ నువ్వు మాట్లాడింది అబ్సల్యూట్లీ రైట్, విత్ ఫ్యాక్ట్స్ మేము ప్రొడ్యూస్ చేసినాం, విత్ కంప్లీట్ ఫ్యాక్ట్స్ మేము ప్రొడ్యూస్ చేసినాం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.